ప్రిపేర్ స్టేట్మెంట్ అయిపోయింది లాస్ట్ క్లాస్. ప్రిపేర్ స్టేట్మెంట్ డైనమిక్ చూద్దాం. ప్రిపేర్ స్టేట్మెంట్ డైనమిక్ చూడమ్మా, చాలా ఇంపార్టెంట్. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. రియల్ టైం ఆల్మోస్ట్ ఇదే ప్రోగ్రామ్ ఎక్కువ ఉపయోగపడుతుంది. అది చూడండి, ఫస్ట్ జావా డాట్ ఇంపోర్ట్ జావా డాట్ ఎస్క్యూఎల్, ఓకే, అండ్ జావా డాట్ ఐఓ రెండు కావాలి మనకు. ఎందుకంటే మనం డేటా డైనమిక్ ఎంటర్ చేస్తాం కాబట్టి ఐఓ కావాలి. అంటే నేను ఇక్కడ బఫర్ రీడర్ అవసరం అనమాట. క్లాస్ డాట్ ఫర్ నేమ్ వరాకిల్ డాట్ జేడీబీసీ డ్రైవర్ డాట్ వరాకిల్ కనెక్షన్ కాన్ ఈక్వల్ డ్రైవర్ మేనేజర్ డాట్ గెట్ కనెక్షన్ జేడీబీసీ వరాకిల్ పిన్ @లోకల్ హోస్ట్ సిస్టమ్. సో పాస్వర్డ్ వచ్చేసి సురేష్ అన్న, దీంట్లో ఈ సిస్టంలో సురేష్. ప్రిపేర్ స్టేట్మెంట్ పీస్ కాన్ డాట్ ప్రిపేర్ స్టేట్మెంట్ ఇన్సర్ట్ ఇంటూ ద మన టేబుల్ ఏంటి ఎంప్లాయ్ కదా, ఈఎంపీ. అండ్ మనకు యాక్చువల్లీ ఇక్కడ మనకు 4 కావాలన్నమాట రికార్డ్స్. మన ఎంప్లాయ్ టేబుల్ 4 ఉన్నాయి. ఒకసారి చూద్దాం. ఎంప్లాయ్ టేబుల్ SQL కమాండ్ లైన్ connect system storage describe EMP select from EMP. మొత్తం 4 ఫీల్డ్స్ ఉన్నాయి. ఈ నెంబర్, ఈ నేమ్, డిపార్ట్మెంట్, సాలరీ. మనకేంటంటే డిస్క్రిప్షన్ చేసుకోవాలి, ఎందుకంటే ఏ డేటా వాడాలో తెలియదు. సో ఏం వాడాము, ఈ నెంబర్ నెంబరు, ఈ నేము క్యారెక్టర్, డిపార్ట్మెంట్ క్యారెక్టర్, సాలరీ నెంబర్ చూసుకోవాలి. ఐడి నేమ్ సాలరీ. ఒకటి మిస్ అయింది ఇక్కడ, డిపార్ట్మెంట్ ఒకటి మిస్ అయింది. డిపార్ట్మెంట్ కంట్రోల్స్ ఎంటర్ డిపార్ట్మెంట్ string department. So next salary, ps dot string మన డిపార్ట్మెంట్ కూడా ఇవ్వాలి. సో 3 డిపార్ట్మెంట్ DEPT 4 salary. So I am giving the ID, name, department, salary instead of giving the values. Last program ఏమి ఇచ్చాను నేను, డైరెక్ట్ వాల్యూస్ చేశాను అన్నమాట ఇక్కడ. సో 1 101 2 రతన్ 94 ఇక్కడ డైరెక్ట్ వాల్యూస్ ఇచ్చాను. ఇక్కడ వాల్యూస్ ఇవ్వకుండా నేను ఇచ్చాను. ఓకే, ఏమి ఇచ్చానమ్మా, నేమ్, ఐడి, సాలరీ ఇస్తున్నాను. అంటే డైనమిక్ ఇస్తున్నాను అన్నమాట వాల్యూస్. నా చూడండి. సో int I is equal ps dot execute update system dot order println records effect system dot order println do you want to continue yes or no. String s is equal br dot relay if s dot starts with n. ఓకే, ఒకవేళ స్టార్ట్స్ విత్ n అంటే నో అయితేనేమో బ్రేక్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది. లేదు, ఓకే, లేదనుకోండి ట్రూ వైల్ ట్రూ. ఓకే, ఇది ఎస్ఎన్ కాకపోతే ట్రూ వెళ్ళి మళ్ళీ ఏమవుద్ది, మళ్ళీ ఫస్ట్కి వెళ్తుంది, మళ్ళీ ఎంటర్ చేస్తారు. చెప్పంటే వేర్ ఎంటరింగ్ ద వాల్యూస్ అగైన్ అంటిల్ నెక్స్ట్ కాన్ నాట్ క్లోజ్. ఇది అనమాట. చూద్దాం, రన్ చేద్దాం. జావా అప్లికేషన్ ఎంటర్ ద ఐడి 1254 సురేష్ అలా ఉంటే డబల్ టూ ఇక్కడ సాలరీ ఏమంటారు, నేను సాలరీ అప్డేట్ కాలేదు. ఒకసారి నేను డిఫాల్ట్ సేవ్ రావట్లేదు. ఇక్కడ చెప్తాను, క్లోజ్ రాన్ చేస్తుంది. అప్డేట్ Java application 1254 IT. One record is affected. Yes, I want more. So n కొడితే అయిపోతుంది అన్నమాట. n కొడితే సో అయిపోయింది. చెక్ చేసుకోండి. ఓకే, 1254 సురేష్ 2 times. ఓకే, 1254 లేదు, 2 సార్లు వచ్చింది 1254. ఓకే,
అండ్ ఎస్రా 1245 2 రికార్డ్స్ సెపరేట్. అదేనమ్మా, ఇది యాక్చువల్ రియల్ టైంలో జరిగే ప్రాసెస్ మొత్తం. ఓకే, రాసుకోండి నీట్గా, పాయింట్ బై పాయింట్ రాసుకోండి, లైన్ బై లైన్ నీట్గా రాసుకోండి. ఓకే, ప్రిపేర్ స్టేట్మెంట్ నేనేమో స్టాటిక్, ఇప్పుడేమో డైనమిక్ రాయడం. ఓకే, రా డేటా ఏడిబిసి అని చేసి పెట్టినా కాబట్టి మనం తొందరగా అయిపోతుంది, టైం వేస్ట్ కాకుండా. చూడమ్మా, ఫస్ట్ రిజల్ట్ సెట్ మెథడ్ ఆర్ఎస్ఎండి. ఇక్కడ ఏంటంటే మనం టేబుల్లో డేట్ లోపల ఇంటర్నల్ డేటా కదమ్మా, ఇంటర్నల్ డేటా రికార్డ్స్ అంటాం. అలా కాకుండా టేబుల్ డేటా టైప్స్, ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ ఉన్నాయి, ఎన్ని నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉన్నాయి. ఓకే, ఇటన్నిటి ఏమంటే రా డేటా అంటాం అన్నమాట. చూడండి, సో ఇదంతా మీకు తెలిసిస్తుంది. ప్రిపేర్ స్టేట్మెంట్ ఎంప్లాయీ 4 ఫీల్డ్స్ ఉంటాయి కదా ఇక్కడ మనకు, ఈఎంపి. నెక్స్ట్ రిజల్ట్ సెట్ ఆర్ఎస్ ఈక్వల్ పిఎస్ డాట్ ఎగ్జిక్యూట్ క్వరీ. నవ్ రిజల్ట్ సెట్ మెటాడేటా, ఇది క్లాస్ అమ్మ. రిజల్ట్ సెట్ మెటాడేటా ఆర్ఎస్ఎండి ఈక్వల్ రిజల్ట్ సెట్ డాట్ గెట్ మెటాడేటా. అంటే ఈ రిజల్ట్ సెట్ అంటే ఈ ఎంప్లాయీలు ఉన్న టేబుల్ మొత్తం మనము డేటాని రిజల్ట్ సెట్ మెటాడేటా చేస్తుంటే గెట్ డేటాని తీసుకొస్తుంది. ఆర్ఎస్ఎండి డాట్ గెట్ కాలం కౌంట్ ఎంత 4 వస్తుంది. గెట్ కాలం నేమ్ 1 ఈ నెంబర్, గెట్ కాలం నేమ్ టైప్ నంబర్. ఓకే, కాంటాక్ట్ చూడండి, రనాస్ జావా అప్లికేషన్ టేబుల్ ఆర్ వ్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే, ఒక్కసారి క్లోజ్ చేసి ఓపెన్ చేస్తాను, సేవ్ కావట్లేదు అన్నమాట. జావా చూడండి, టోటల్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ 4, కాలం నేమ్ ఫస్ట్ కాలం ఈ నెంబర్, కాలం టైప్ నేమ్ ఫస్ట్ నెంబర్. ఇది అదేనమ్మా, క్లియరా? అంటే టేబుల్ మెటాడేటా అంటే, ఓకే, టేబుల్ మెటాడేటా అంటే రా డేటా అంటుంది. క్లియర్ అమ్మా, అర్థమైందా? నెక్స్ట్ డేటాబేస్ మెటాడేటా. ఓకే, ఇదేమో టేబుల్, అసలు డేటాబేస్ ఏం వాడుతున్నాము, ఏ వర్షన్ వాడుతున్నాము, అసలు అది దాని షోర్ ఏంటంటే యూజర్ నేమ్ ఏంది, ఓకే, ఏ డ్రైవర్ వాడుతున్నాము, మొత్తం చెప్తున్నాం డేటాబేస్ మెటాడేటా. ఇది మన క్లాసే. ఇప్పుడు రిజల్ట్ మెటాడేటా క్లాసు, డేటాబేస్ మెటాడేటా కూడా క్లాస్ అనమాట. డేటాబేస్ మెటాడేటా డిబిఎం కాన్ డాట్ గెట్ మెటాడేటా. ఇక్కడ డైరెక్ట్ డేటాబేస్ కాబట్టి మనకి రిజల్ట్ సెట్ టేబుల్ ఏం అవసరం లేదు. అది టేబుల్ కాబట్టి ఏ టేబుల్ డేటా తెచ్చుకోవాలి మనం రిజల్ట్ సెట్ తీసుకుని దాన్ని మనము ఆర్ఎస్ఎండికి అప్లై చేస్తామన్నమాట. ఇక్కడ డిబిఎండికి అవసరం లేదు, డైరెక్ట్ మొత్తం డేటాబేస్ నుంచి చేస్తున్నాం. ఆల్రెడీ మనం ఇక్కడ కనెక్షన్ ఇచ్చాం కాబట్టి. ఓకే, డేటాబేస్ మెటాడేటా గెట్ డ్రైవర్ నేమ్, get driver version, get username, database product name, get database product version, run as Java application. చూడమ్మా, డ్రైవర్ నేమ్, డ్రైవర్ వర్షన్, యూజర్ నేమ్, ప్రొడక్ట్ నేమ్ అండ్ డేటాబేస్ ప్రొడక్ట్ వర్షన్. ఇది కంప్లీట్ మనం వాడే డేటాబేస్ గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తుంది అనమాట. క్లియర్ అర్థమైందా? సంపత్, మధు, మేఘన రాసేసుకోండి.